హాయ్ వ్యూయర్స్, చలికాలం వర్షాకాలం మనకి చలిగా ఉంటుంది. అందుకని మనం మద్రాస్ స్టైల్ రసం, నిమ్మకాయ రసం ఎలా చేద్దామో ఈ వీడియోలో చూద్దాం. వర్షాలు ఎక్కువగా పడుతున్నాయి, మనకి వేడివేడిగా తినాలనిపిస్తుంది, పుల్లగా ఉండాలంటది. అందుకని కంచెల్లాస్ కిచెన్లో నిమ్మకాయ రసం ఎలా చేయాలో మద్రాస్ స్టైల్లో చూద్దాం. ముందుగా పొయ్యి వెలిగించి గిన్నె తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఎల్లుల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పీసెస్. తర్వాత అల్లం ముక్కలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇవి మంచి అరోమా వచ్చేదాకా మనం సన్నటి సెగ మీద వేపుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి వేగాక కరివేపాకు, చిన్నదిగా కోసిన టమాటా ముక్కలు, మీడియం సైజ్ టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నీళ్లు వేసి దాన్ని మరగనివ్వాలి మూత పెట్టి. ఇలా మరుగుతున్నప్పుడు ముందుగా మనము ఉడకబెట్టిన కందిపప్పును దీనికి చేర్చాలి. దానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. పసుపు, ఉప్పు, మనం చిక్కదనం చూసుకుని దానికి సరిపడా నీళ్లు వేసుకోవాలి. మీరు ఇంకో పాన్ తీసుకుని దాంట్లో కొద్దిగా నూనె వేసుకుని మిరియాలు, జీలకర్ర పోపుగా వేసుకోవాలి. దీన్ని మనం రసానికి చేర్చాలి. తాలింపు వేసాక ఒక్కసారి పొయ్యి మీద పెట్టి మరగనిచ్చి దించుకోవాలి. ఈ రసం చల్లారాక మనం కొద్దిగా నిమ్మరసాన్ని వేసుకుని మూత పెట్టి ఉంచుకుంటే మనకి వేడి నిమ్మకాయ రసం, మద్రాస్ స్టైల్ నిమ్మకాయ రసం రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.